మనకి బ్రషెస్ కొనుక్కునేటప్పుడు టూత్ బ్రష్లు ఏం కొనుక్కోవాలి అనే డౌట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. మన టూత్ బ్రష్ అనేది జనరల్గా ప్రిఫర్ చేయాల్సింది సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్ కొనుక్కుంటే మనకి బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఎలా పళ్ళు తోముకున్నా కూడా మన గమ్స్ని కానీ టీత్ని కానీ డ్యామేజ్ చేయలేవు. అవి 3 నుంచి 4 నెలలకు ఒక్కసారి మన బ్రష్ని చేంజ్ చేయాలి. లేకపోతే మన బ్రష్ యొక్క బ్రిజిల్స్ ఉంటాయి చూడండి, అలా ఇలా ఫ్లేర్ అప్ అయిన వెంటనే కూడా మీరు ఆ బ్రష్ చేంజ్ చేసుకోవాలి అనేది ఇండికేషన్. మూడోది బ్రషింగ్ టెక్నిక్ ఎలా చేసుకోవాలి అంటే జస్ట్ షార్ట్ స్ట్రోక్స్ ఉండాలి, వెర్టికల్ స్ట్రోక్స్ ఉండాలి, అప్పుడప్పుడు సర్క్యులర్ మోషన్స్లో చేసుకోవాలి. జస్ట్ సాఫ్ట్ క్లీనింగ్లా ఉండాలి. అంటే మనం బూజు దులుపుతాం కదా, దుమ్ము దులుపుతాం, అంత సాఫ్ట్గా మన బ్రషింగ్ టెక్నిక్ అనేది ఉండాలి. రెండోది ఎలక్ట్రిక్ బ్రష్లు ఎవరు వాడాలంటే అవి అందరూ వాడచ్చా? జనరల్గా ఎలక్ట్రిక్ బ్రష్లు వాడకపోవడం మంచిదండి. ఎందుకంటే టెక్నిక్ మీద మనకు కమాండ్ ఉండదు. కాబట్టి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఇంట్లో ఉన్నా, పిల్లలు ఉన్నా కూడా వాళ్ళకి ఎలక్ట్రిక్ బ్రషెస్ ఇస్తే మనకు మంచిది. చిన్నపిల్లల విషయాలకు వస్తే ఏం చేయాలి? చిన్నపిల్లలకు కూడా అంతే, సాఫ్ట్ కానీ అల్ట్రా సాఫ్ట్ టూత్ బ్రష్లు వాళ్ళకి కొనాలి. పేస్ట్ వాళ్ళు తినేయకుండా మింగేయకుండా చూసుకోవాలి. ఎందుకంటే అందులో ఉండే ఫ్లోరైడ్ కంటెంట్ వల్ల డిస్కలర్ టీత్ వస్తాయి. మరీ చిన్నపిల్లలకైతే ఫింగర్కి స్లిప్ ఆన్ బ్రషెస్ అనేవి దొరుకుతాయండి. స్లిప్ ఆన్ బ్రషెస్ అవి వేసుకొని వాడి పళ్ళని మీ వేలుతో మీరు క్లీన్ చేసుకోవచ్చు. పిల్లలకు కూడా అంతే, పొద్దున్న రాత్రి తప్పనిసరిగా బ్రష్ చేయాలి. సో బ్రషెస్ పట్ల మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు బాగా యూస్ఫుల్గా ఉండొచ్చు. నెక్స్ట్ బ్రషెస్ని ఎక్కడ పెట్టుకోవాలి? డ్రై ప్లేస్లో పెట్టుకోవాలి, బాత్రూమ్కి దూరంగా పెట్టుకోవాలి, ఎయిర్ బాగా తగిలేటట్టు పెట్టుకొని ఎప్పటికప్పుడు అవి డ్రై అయిపోయి జర్మ్స్ ఫామ్ అవ్వకుండా చూసుకుంటే బ్రషెస్ అనేవి సేఫ్గా ఉంటాయి. I think this is very informative.